నార్మల్ పర్సన్స్ కూర్చొని చూస్తూ నేను క్రికెట్ ఆడగెళ్ళాను. అలా క్రికెట్ నేర్చుకుని డిజేబుల్ క్రికెట్లోకి వచ్చిన 2003లో నేను డిస్ట్రిక్ట్ లెవెల్. అక్కడ నుంచి వెనక్కి తిరగలేదు మేడం, ముందుకే వెళ్ళాను. నేను వెళ్ళి క్రికెట్ నుంచి ఆర్గనైజ్ చేశాను అసోసియేషన్లో. ఇప్పుడు ప్రెసిడెంట్, నేను ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్యాప్టెన్. ఈ మధ్యలో ఈ అన్ని ఇయర్స్ మధ్యలో స్పాన్సర్స్ తిరిగాము, డొనేషన్స్ తిరిగాము, డోనర్స్ దగ్గరికి వెళ్ళాము, నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ బిజినెస్ మెన్స్ కలిసాను, నంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ని కలిసాము, నంబర్ ఆఫ్ ఫిలిం స్టార్స్ని కలిసాము. సపోర్ట్ అనేది నేను చూడంగా అంటే సపోర్ట్ చేశారు మేడం, 90% చేశారు సపోర్ట్. అంటే ఏంటి చేశారు? ఈవెంట్స్ చేశారు. ఆ ఈవెంట్స్లోనే 2018లో 24 స్టేట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసేకి అనౌన్స్ చేసాం. ఇక్కడ హైదరాబాద్ 8 గ్రౌండ్స్లో మ్యాచెస్. మనకి గెస్ట్ లేరు ఆ రోజు. గెస్ట్ ఎవరు? మాకి బీడీసీఏ బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్కి చైర్మన్ బౌతాస్ పెటల్స్ తిరుపతి హరిప్రసాద్, పసుపులేటి హరిప్రసాద్ గారు ప్రెసిడెంట్. ఆయన దాదాపుగా 10-15 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆయనకి అడిగితే ఆయన కలిశారు, ఆయన కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అదే ఇందాక రామచంద్ర గారు మ్యాచ్ లో మీరు ఉన్నప్పుడు కెప్టెన్ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని చెప్పారు. సో డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాం మేడం మేము, సార్ తీసుకెళ్లారు. ఇంకా ఆయన మా ఇంటెన్షన్ తెలియదు ఆయనకి. అసలు ఆయనతో మాట్లాడే అవకాశం కుదరలేదా? కుదిరింది మేడం, కలిసాము, ఆఫీస్లో కలిసాము. కలిసిన వెంటనే 5 lakhs రాసి ఇచ్చేసారు ఆయన ఫస్ట్. సార్ ఏం సార్ ఇప్పుడు చెప్పండి అంటే ఆ విధంగా రెస్పాండ్ అయ్యారు ఆయన. అప్పుడు ఆయన చాలా విధంగా రిసీవ్ చేసుకున్నాం. నేను, మా జిల్లా ప్లేయర్ ఒక అబ్బాయి చిత్తూరు సీను అని, మళ్ళీ మా హరిప్రసాద్ చైర్మన్, కె రామరెడ్డి గారు బోర్డ్ ఆఫ్ సెక్రటరీ, ఇంతమంది పోయాము ఆఫీస్లోకి. 5 lakhs ఇచ్చేసారు. ఎప్పుడు ఈవెంట్ మీద సార్ 2018 ఏప్రిల్ 14th ఓపెనింగ్ సెరమనీ. ఒక వీలైతే కంపల్సరీ వస్తాను నేను అంతే. చాలా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఇంకా 18th మ్యాచ్ 14th ఆయన 16th చెప్పారు మేడం, మాకు 13th చెప్పారు నేను వస్తున్నాను అని. అప్పటికప్పుడు ఇంక మేము ఎట్లా మేడం, ఇప్పుడు ఆయన వస్తున్నారంటే ఆయనకుండే స్టార్ ఇమేజ్ మేము స్టన్ మేడం. ఆయన ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, స్టేడియం ఎట్లా ఫుల్ చేయాలి, మాకు అర్థం కాలేదు మేడం. ఈవినింగ్ 6కి చెప్పినారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు మీకు గెస్ట్ గా వస్తున్నారని. సింపుల్. మేము హడావిడిగా బ్యానర్స్ వేయించాము, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టాము కొన్ని స్కూల్స్కి. అంటే ఆ రోజు ఆ ఈవెంట్కి టైటిల్ స్పాన్సర్ ఇచ్చారు వెంకటరెడ్డి గారు అని. ఆయన స్కూల్స్ ఉన్నాయి మేడం ఇక్కడ హైదరాబాద్. ఆ స్కూల్స్కి ఇన్ఫార్మ్ చేస్తే జస్ట్ మార్నింగ్ 9:30 ప్రోగ్రామ్ స్టార్ట్, 9కి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మేము బౌన్సర్స్ 15 మందిని పెట్టాము. 9కి అంతా వాళ్ళ బౌన్సర్స్ వచ్చారు, ఒక 50 members. మేము అసలు స్టన్. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు వస్తారో లేరో అఫిషియల్ గా మేడం వాళ్ళు వచ్చారు, బాగా రిసీవ్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. మేము అడగలేదు మేడం ఆయన, మేము 5 lakhs ఇచ్చిందే గ్రేట్ అనుకున్నాం. మీరు ఏం చెప్పలేదా మీ అసోసియేషన్ కి ఉండే సమస్యలు ఏంటి, అది మా సార్ చెప్పారు, స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఏం చెప్పలేదా? మా సార్ చెప్పారు మేడం. ఎవరు? పసుపులేటి హరిప్రసాద్ గారు చెప్పారు, ఆయన జొత్తులోనే వచ్చారనమాట ఆఫీస్ నుంచి చెప్పారు. తర్వాత లాస్ట్ కి ఆయన స్పీచ్ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారు, స్పీచ్ ఇచ్చారు. బాగానే ఇండియా ఇలాంటి వాళ్ళని గుర్తించాలి, వీళ్ళకినే తీసుకోవాలి, ఇన్స్పైర్ గా వీళ్ళని గుర్తించాలి. వీడియో చూడొచ్చు మేడం మీరు. 2018లో పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ గా వచ్చారు ఎలివిస్టడం అని. ఆయన ఇదే చెప్పారు, దివ్యాంగుల్ని సపోర్ట్ చేయకపోతే ఇంకెవరిని చేస్తారు ఇండియాలో, ఈ మాట అన్నారు. అని 24 lakhs నేను ఓన్లీ సినిమాలు తీయగలను, దీని నుంచి వచ్చే అమౌంట్ నేను ఖర్చు పెడుతున్నాను, నాకు ఎక్కడి నుంచి రాదు. నా తరపున జస్ట్ పార్టిసిపేటింగ్ ఫీజ్ ఎవ్రీ స్టేట్ 1 lakh ఇస్తున్నాను. ఫ్యూచర్ లో మీరు రండి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నారు కదా, 1 crore అనౌన్స్ చేశారు మేడం సార్. కార్ఫస్ ఫండ్ ఇప్పిస్తాను మీకు, 1 crore స్పార్కస్ ఫండ్ ఇచ్చి పెడతాను మీకు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం గా గెలిచారు. ఖచ్చితంగా చేస్తారు మేడం, మాకు ఆ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఆ రోజు వచ్చి అంతగా ఇన్స్పైర్ చేశారు. ఆ విధంగా అంటే లక్షల్లో ఇవ్వడం అనేది కాదు, ఆ విధంగా ఒక స్టార్ వచ్చి సపోర్ట్ చేయడం అనేది ఇస్ గ్రేట్ మేడం. అవును. రామచంద్ర గారు మీరు చెప్పండి, మీరు ఇందాక చెప్పారు ఇంట్లో పిల్లలు కూడా డిజబుల్డ్ పిల్లలు ఉన్నారని చెప్పి. అంటే ఒక ఫాదర్గా డిజబుల్డ్ పిల్లలను పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్. అంటే మనోధైర్యం ఉండాలి, వాళ్ళని ఎలా పెంచాలి అనేటువంటి ఇది కూడా ఉండాలి.
సో వాళ్ళని ఎలా పెంచుతున్నారు? డైట్ విషయం కావచ్చు, వాళ్ళకి ఏంటి మెంటల్గా ఇంకొంచెం ఎక్కువ ఇన్స్పిరేషన్ చేయాలి, ఇంకొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ అవసరం మిగతా పిల్లల కంటే. సో వాళ్ళ గురించి ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా మేడం నాకు చిన్నప్పటి నుంచే ఉంది డిజబిలిటీ. చిన్నప్పటి నుంచి నేను చాలా అవమానాలతోటి పెరిగాను మేడం. అంటే నన్ను బయట సొసైటీలో వెళ్ళినప్పుడు స్కూల్లో కానీ లేకుంటే ఎక్కడ బయట ఎగతాళిగా చూసేవాళ్ళు మేడం. అంటే అతను చూడు ఎలా అంటే ఇమిటేట్ చేసేవాళ్ళు, అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు, ఎలా నడుస్తాడు చూడు, ఎలాగా రాస్తాడు చూడు, ఎలాగ భోజనం చేస్తాడు చూడు, అబ్బాయి అంటే ఈ ఎగతాళి అనేది అట్లా జరిగింది మేడం. నేను కొంచెం పెద్దగా కొద్ది కొంచెం నాలెడ్జ్ వచ్చే కొద్ది ఈ ఎగతాళులు భరించలేక నేను యాజ్ ఎ ఫ్యాక్ట్ 3-4 టైమ్స్ సూసైడ్ చేసుకునే కూడా నేను వెళ్ళాను మేడం. అండ్ ఇట్లా టీచర్సే, మా స్కూల్ టీచర్సే నన్ను మళ్ళీ మోటివేట్ చేసి ఇలా చేసుకోకూడదు బాబు అని. అంటే ఎందుకంటే అంత విరక్తి కలిగింది మేడం అప్పట్లో నేను యంగర్గా ఉన్నప్పుడు. అయితే నేను ఒక అబ్బాయిని కాబట్టి నేనే అంత డైవర్ట్ చేసుకోలేకపోయినప్పుడు డిజబిలిటీని, నాకు 2 కూతుర్లు, పాపం నా పెద్ద కూతురు అయితే ఇంకా యూకేజీ చదువుతుంది. అమ్మాయి కూడా అసలు పెన్ పట్టుకుంటే రాయలేదు, వాటర్ తాగలేదు, భోజనం చేయలేదు, కానీ అతి కష్టంగా చదువుకుంటాను మేడం. అయితే నేను ఒక్కటే ఇప్పుడు నా పిల్లలు ఇలా ఉన్నారు కానీ వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను, నన్నే ఎగ్జాంపుల్గా చెప్పి చూడు నేను ఎంత కష్టపడి. అబ్బాయిలు గెయిన్ కావచ్చు కానీ సొసైటీలో, అమ్మాయిలకి ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఉంటాయి నాకంటే అని కూడా ఒక ఆలోచన ఉంది మేడం. సో దీనికంతా ఒకటే సొల్యూషన్, నేను ఒక మంచి వాళ్ళని ఒక మోటివేట్ చేస్తూ పెంచాలి అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కల్పిస్తే కనుక వాళ్ళకి సెక్యూర్గా ఉంటుంది ఫ్యూచర్లో అని అనుకుంటున్నాను మేడం. కాకపోతే నేనైతే ఎప్పుడు ఒకటే చెప్తా, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది నా హౌస్ కానీ నా ఫ్యామిలీకి కానీ ఇంతవరకు దొరకలే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి హౌస్ వస్తుంది, హౌస్ లేదు, మాకు అంత్యోదయ కార్డ్స్ అని ఉంటాయి, 35 కేజీలు బియ్యిస్తున్నారు గవర్నమెంట్, అది లేదు. నా పెన్షనే ఇంత ఫైట్ చేసి తీసుకున్నప్పుడు మిగతా కూడా మా వరకు చేరడం లేదు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ డిజబుల్ పీపుల్కే ఇది జరుగుతున్నప్పుడు రిమైనింగ్ పీపుల్కి రీచ్ అవుతాయి. అందుకోసమని మా అసోసియేషన్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క సేవా గుణాన్ని ఎప్పుడైతే మనం మా పిల్లలకి అలవాటు చేస్తామో వాళ్ళు డిప్రెషన్లో నుంచి ఒక డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా బయటకు వస్తారు, మానసికంగా బలంగా తయారై వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మాలాగా ఒక మంచి టాలెంట్స్ తోటి ఫ్యూచర్ లో ఇంకా 4గురికి ఆదర్శంగా నిలుస్తారనే ఉద్దేశంతో మా పిల్లల్ని పెంచుతున్నాం మేడం. అంటే మీ పిల్లలని కాదు, చాలా మంది పిల్లలు అట్లా ఉన్న వారికి పేరెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, వాళ్ళని ఎలా పెంచాలి అంటే? నేను ఒక్కటే మేడం, ఎవరైతే ఆల్రెడీ డిజబుల్డ్ గా ఉండి ఒక దేశం గుర్తించే విధంగా అచీవ్మెంట్ చేసి ఉంటారో వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించండి. సో వీళ్ళు మీలాగానే డిజబుల్స్, కానీ వీళ్ళు చూడండి ఎంత అచీవ్మెంట్ చేసినారు, ప్రపంచం గుర్తించే విధంగా పెద్ద పెద్ద వ్యక్తులతో అవార్డ్స్ తీసుకున్నారు. సో ఇలాగ మంచి చదువులో కానీ వీళ్ళని ఎగ్జాంపుల్గా చూపించేసి ఒక మోటివేట్ చేస్తూ వాళ్ళని కనుక మీరు ఇన్స్పైర్ చేయగలిగితే వాళ్ళు కొంచెం ఒక డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మంచి అద్భుతాలు వాళ్ళు కూడా చేయగలుగుతారు, వాళ్ళు కూడా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఇది మా యొక్క పేరెంట్స్కి ఇచ్చే సూచన మేడం. వసంత్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఒక కెప్టెన్గా క్రికెట్ గురించి దివ్యాంగులు ఇంకా రావాలి ఈ క్రికెట్ ఫీల్డ్లోకి, స్పోర్ట్స్ ఫీల్డ్లోకి రావాలి అని అనుకున్నప్పుడు ఏవైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారా? వాళ్ళకి మోటివేట్ చేయడం కావచ్చు, ఇప్పుడు చాలామంది డిప్రెస్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయడం కావచ్చు, అలాంటి క్లాసెస్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? అవును మేడం, ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది, ఇప్పుడు తొందరలో వైజాగ్లో నేషనల్ ఈవెంట్ పెడుతున్నారు, బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్, మళ్ళీ 24 స్టేట్స్ ఇలాంటి అనౌన్స్ చేసేటప్పుడు ప్రతి డిస్టిక్ లెవెల్కి వెళ్తుంది మేడం న్యూస్. వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఆ డిస్టిక్ సెక్రటరీలు సెలక్షన్స్ పెడతారు మేడం, వాళ్ళకి ఎంతమంది వస్తారు, పేపర్ న్యూస్ ఇస్తారు, ఆ పేపర్ న్యూస్ బట్టి వాళ్ళ ఒక చోటుకు వస్తారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తారు మేడం, ఇంతమంది తీసుకుంటారు. ఆ ఇంతమందికి వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ ఉంటే మీరు అన్నట్టు ప్రాక్టీస్ పెడతారు, సపోర్ట్ లేకపోతే